ఈ టాపిక్లో మనం ద గ్రేట్ ప్రాక్టికల్ ఇండియన్ ఫిలాసఫర్ అయిన ఓషో రజనీష్ లేదా భగవాన్ ఓషోలోని భిన్నమైన దృక్పథాలను తెలుసుకుందాం. అవి ఏంటంటే, ఓషోకి పెళ్లి, పిల్లలు, వారిని పెంచే విధానంపై ఒక ప్రత్యేక అభిప్రాయం ఉంది. పెళ్లి అనేది ఒక పంజరం లాంటిది అని, పెళ్లిలో ప్రేమ ఉండదు అని, పిల్లలని సొంత తల్లిదండ్రులు మాత్రమే పెంచకూడదు అని, ఇలా అనేక ఆశ్చర్యకరమైన థియరీలు ప్రతిపాదించారు. అవన్నీ వివరంగా తెలుసుకుందాం పదండి. పెళ్లి మరియు పిల్లలపై ఓషో చెప్పిన థియరీ కాంట్రవర్సీ కూడా అయింది. అతను సంప్రదాయబద్ధమైన పెళ్లిని వ్యతిరేకించారు. సమాజం విధించిన కట్టుబాట్లకు లొంగకుండా స్వంత అభిరుచులకు తగ్గట్టు బ్రతకాలని వివరించారు. అయితే పెళ్లి అనేది ఒక సామాజిక ఒప్పందం, అలాగే చట్టపరమైనది మాత్రమేగాని అది ప్రేమతో కూడుకున్నది కాదు అని చెప్పారు. ఇది ప్రేమపూర్వక సాన్నిహిత్యాన్ని చంపేస్తుంది అని తన ప్రసంగాలలో తెలియజేశారు. తన దృష్టిలో పెళ్లి అనేది భద్రత, భయం లేదా ఒంటరితనం, సమాజ ఒత్తిడి, ఆర్థికపరమైన మద్దతు మొదలైన అంశాల కారణంగా జరుగుతుంది. ఇందులో ఎక్కడా నిజమైన ప్రేమ మనకు కనిపించదు. ఓషో రజనీష్ ప్రేమ మరియు పెళ్లిపై తన పదునైన భావాలు వ్యక్తపరిచారు. ప్రేమ అనేది స్వేచ్ఛతో కూడుకున్నది, జీవం కలిగినది, మారుతూ ఉండేది. పెళ్లి అనేది నిర్దిష్టమైనది, చట్టపరమైనది, ఒక చక్రంలో ఇరుక్కుపోయినది అని వివరించారు. తన థియరీ ప్రకారం ఇద్దరి మధ్య ప్రేమ నిండి ఉన్నంతకాలం వారు కలిసి ఉండవచ్చు. ఒకవేళ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిన రోజు వారు స్వచ్ఛందంగా దూరమవడం మంచిది. దీనిని ఇద్దరూ అపజయంగా భావించరాదు అని చెప్పారు. పెద్దలు నిర్ణయించిన పెళ్లిపై ఓషో రజనీష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబ స్థితి, కులం, సామాజిక అంచనాల ఆధారంగా పెళ్లి అనేది ఉండకూడదు. అలా చేసుకున్న పెళ్లిళ్ళు ఒకరిపై ఒకరికి నా సొంతం అనే భావన, ఒకరినొకరు నియంత్రించుకోవాలనే ఆలోచన, అసూయ, వ్యక్తిగత ఎదుగుదల లేకపోవడం మొదలైనవి పెద్దలు నిర్ణయించిన పెళ్లిలా ఉంటాయి అని చెప్పారు. అలాగే పెళ్లిలో నాటకం, మోసం కూడా ఉంటాయి అని అన్నారు. ఇక మరో అంశం పిల్లలను పెంచడం ఎలా అనేదానిపై ఎవరూ ఊహించని విధంగా స్పందించారు భగవాన్ ఓషో. అసలు మన పిల్లలను మన సొంతం అనుకోకూడదు. పిల్లలు తమ తల్లిదండ్రుల సొంత ఆస్తి కాదు. వారి ఆశయాలు పిల్లలపై రుద్దకూడదు. పిల్లలు తమకు నచ్చినట్టు తమ కమ్యూనిటీలో ఇతర తల్లిదండ్రులందరి ఇళ్లకి కూడా ఫ్రీగా వెళుతూ వస్తూ ఉండాలి. అన్ని రకాల తల్లిదండ్రుల మనస్తత్వాలు పిల్లలకి తెలియాలి. అప్పుడే వారికి జీవితంపై మంచి అవగాహన వస్తుంది. చాలామంది తల్లిదండ్రులు తాము సాధించలేకపోయిన ఉద్యోగ, వ్యాపారాలలో, ఇతర ఆటలలో తమ పిల్లలు రాణించాలని ఒత్తిడి తెస్తారు. పిల్లలను కులం, మతం, దేశం, భయం, అపరాధభావం, అణకువ మొదలైన వాటికి లోబడి బ్రతకాలని సూచిస్తారు. అయితే పిల్లలు నిజాన్ని, సమాజ పోకడని తమకు తాము కనుగొనాలని, స్వేచ్ఛగా ఉండాలని ఓషో కోరారు. సో నేడు మనం చూస్తున్నట్టు ప్రేమ పెళ్లి, పెద్దలు కుదిర్చిన పెళ్లి, రెండిట్లో ఫెయిల్యూర్ రేట్ రోజురోజుకీ పెరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా బ్రతకడానికి ఇష్టపడటమే. ప్రేమలేని చోట కలిసి ఉండడానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా భారతదేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రేమంటే ఏంటో తెలియని వారు ప్రేమించుకోవడం, నిజంగా ప్రేమించుకున్నవారు కలిసి బ్రతకలేకపోవడం, అసలు ప్రేమించుకోకుండానే పెళ్లి చేసుకోవడం మొదలైన వాటి వల్ల ఇప్పుడు సమాజం గందరగోళ పరిస్థితుల్లో ఉంది. అవునా? మీరేమంటారు? ఈ అంశంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.